హలో గైస్ ఈ వీడియోలో గేమ్స్లోన్ యాప్లో గేమ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే గేమ్ ఏ విధంగా యాక్సెప్ట్ చేసి ప్లే చేయాలనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా లూడో కింగ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసి మీరు ఎన్ని మనీ అయితే ఎంత మనీ అయితే ప్లే చేయాలనుకున్నారో అంత మనీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని యాడ్ ఏ ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ విధంగా గేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత ఈ విధంగా అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గేమ్ని యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్డేట్ రూమ్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ లూడో కింగ్ రూమ్ కోడ్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు లూడో కింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లూడో కింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ప్లే విత్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లాసిక్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ రూమ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రూమ్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు అప్డేట్ రూమ్ కోడ్ మీద క్లిక్ చేసి అపోనెంట్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ రూమ్ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఏంటంటే మీకు అపోనెంట్ అనేది మీకు లూడో కింగ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు లూడో కింగ్ యాప్ ఓపెన్ చేసుకుని వెయిట్ చేయండి. మీకు విత్ ఇన్ 1 minute మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఎంటర్ చేసి మీ రూమ్ కోడ్ జాయిన్ అయితే అవుతాడు. అక్కడ మీరు గేమ్ ప్లే చేసి విన్నింగ్ స్క్రీన్ షాట్ని తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు అపోనెంట్ అయితే జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి మీరైతే గేమ్ ప్లే చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు గేమ్ క్రియేట్ చేసి గేమ్ అనేది ప్లే చేయొచ్చు. ఇప్పుడు అపోనెంట్ వారు క్రియేట్ చేసిన గేమ్ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేసి ప్లే చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే లైవ్ ఛాలెంజెస్లో చాలా గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్లయితే నేనేంటంటే ఒక గేమ్ని యాక్సెప్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ ప్లేయర్ జాయిన్ అయ్యని చూపిస్తుంది. మీరు ట్రై చేస్తే కనుక వేరే యాప్ ఏదైతే ఉందో వేరే గేమ్కి మీరు కనెక్ట్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై ఛాలెంజెస్లోకి అది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెయిటింగ్ ఫర్ ఏ రూమ్ కోడ్ వస్తుంది. ఇప్పుడు మనం రూమ్ కోడ్ ఇచ్చాం కదా ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మన అపోనెంట్ అనేది రూమ్ కోడ్ అప్డేట్ చేస్తాడు. రూమ్ కోడ్ అప్డేట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు రూమ్ కోడ్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ రూమ్ కోడ్ కాపీ చేసుకొని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లే అండ్ లూడో కింగ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇంతకుముందు మీరు క్రియేట్ చేస్తారు కదా, ఈసారి ఏంటంటే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇచ్చిన రూమ్ కోడ్ క్లిక్ చేసి జాయిన్ రూమ్ మీద క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఉంటాడు కాబట్టి మీరు ఈ విధంగా గేమ్ అనేది ప్లే చేసి అప్లోడ్ అయితే స్క్రీన్ షాట్ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఏంటంటే గేమ్ అనేది యాక్సెప్ట్ చేసి గేమ్ ఆడొచ్చు, అలాగే మీరు గేమ్ క్రియేట్ చేసి గేమ్ అనేది ఆడొచ్చు. ఓవరాల్గా ఇది గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కస్టమర్ సపోర్ట్ మీరు కాంటాక్ట్ అయితే మీకు క్లారిటీగా చెప్తారనమాట. ఓవరాల్గా ఇది గైస్. థ్యాంక్ యూ.